చూడండి, ఒక అమ్మాయి మీద మరీ అంతలా అనుమానం పడకండి. అంత అనుమానం ఉంటే మీకు మీరు గుండె పగిలి చచ్చిపోండి కానీ, మీరు లేనిపోని తప్పులు చేసేసి అవతల వాళ్ళని చంపి జీవితాంతం మీ లైఫ్‌కి శిక్ష వేసుకోకండి. ఎందుకంటే మహబూబ్ నగర్‌లో ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సిన ఒక అమ్మాయి మీద లేనిపోని అనుమానాలు పడ్డాడు. ఆ అమ్మాయి ఎవరితోనైనా మాట్లాడుతుందేమో, నాకన్నా ఇంతకుముందు ఎవరైనా ఉన్నారేమో, ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత నాతోనే ఉంటదా, ఇంకొకరితో ఉంటదా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్‌లో పెట్టుకొని ఆ అమ్మాయిని ఒకరోజు మాట్లాడడానికి పిలిచాడు. మాట్లాడదామని పిలిచి ఒక బావి దగ్గరికి తీసుకెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఆ అమ్మాయి మీద అనుమానంగా మాట్లాడుతూ ఆ బావిలోకి తోసి చంపేశాడు. అక్కడి నుంచి ఆ అబ్బాయి పారిపోయాడు. పోనీ పారిపోయిన తర్వాత దొంగ దొరకకుండా ఉంటాడా? ఏదో ఒక రోజు తప్పకుండా దొరుకుతాడు. చూడండి, కర్మ మిమ్మల్ని వెంటాడకుండా ఉండదు. మీరు చేసిన తప్పుకి మీరే శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఊరికే చెప్పలేదు. కాబట్టి ఎమోషనల్ అయినప్పుడు, కోపం వచ్చినప్పుడు, అనుమానాలు పడినప్పుడు మీరు చేయాల్సింది కామ్గా ఉండటం. ఎందుకంటే కొద్దిసేపు కామ్గా ఉంటే మీకు మీరే ప్రశాంతంగా ఉంటారు. ఆ తర్వాత మీ లైఫ్‌ని మీరే కాపాడుకునే వాళ్ళు అవుతారు. మీకు అంతగా నచ్చకపోతే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోండి. మీరు హ్యాపీగా ఉండండి. ఎంతో హ్యాపీగా గడపాల్సిన లైఫ్‌ని ఇలా మీకు మీరే శిక్ష వేసుకొని జీవితాంతం నరకం అనుభవిస్తా అంటే మీ కర్మ. థాంక్ యూ సో మచ్. బాయ్.